నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. నేను సంగీత. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శాంతినగర్లో 54 ఏళ్ల దూసా రాజేశం అనే వ్యక్తి భార్య లక్ష్మితో జీవనం సాగిస్తున్నారు. వీరికి 2 కొడుకులు, 1 కుమార్తె. పెద్ద కొడుకు వేణు మౌలికతో వివాహం కాగా చిన్న కొడుకు వెంకటేష్ బీటెక్ చదువుతున్నాడు. అయితే రాజేశంకు కొద్ది రోజుల క్రితం 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఇక్కడి నుండి వారి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. సంతోషంగా ఉన్న వీరి జీవితంలో కుటుంబ కలహాలు నరక యాతనకు గురిచేశాయి. గత 6 నెలల నుండి ఉపాధి లేకపోవడంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఏదో విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవ పడేవారు. భార్య సూటిపోటి మాటలకు రాజేశం విసుగు చెందాడు. బోనాల పండగ సందర్భంగా పెద్ద కొడుకు ఆదివారం అత్తారింటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసిన భర్త భార్య లక్ష్మి బెడ్రూమ్ లో ఉండగా లోనికి వెళ్లాడు. ఆమెను బెడ్రూమ్ లో బలమైన ఆయుధంతో మొహంపై కొట్టి చంపాడు. భార్యను చంపి అనంతరం భర్త రాజేశం ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో భార్యను చంపి రాజేశం కూడా ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అంతా జరుగుతున్నా ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా చిన్న కొడుకు వేణు మా అమ్మను చంపి నాన్న ఉరివేసుకొని చనిపోయాడని పోలీసులకు తెలిపారు. అయితే ఇంట్లో భార్యాభర్తలిద్దరూ గొడవ జరుగుతున్నప్పుడు చిన్న కొడుకు వేణు ఉన్నట్లు తెలిపారు. ఇంకా ఆధారాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.